హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది కన్నుమూత, 30 మందికి గాయాలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడే మా ఛానల్ ముందుకంటూ వెళ్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం గుజరాత్ లోని కేరాముద్ర రోడ్లోని 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ట్రక్కును ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తుంది. వారిలో కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన బాధితులకు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో వైద్య సహాయం అందిస్తుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం దాటికి బస్సు ముందర భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ప్రయాణికులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న అధికారులు త్వరగా అంబులెన్సులు, పోలీసులు యూనిట్లతో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు దర్యాప్తు కొనసాగించినప్పటికీ కూడా ప్రమాదం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.